రాజకీయాల్లో ఒక భారీ గెలుపు అది అదృష్టం వల్ల రాదు. దాని వెనుక ఒక ఖచ్చితమైన ప్రణాళిక, లోతైన విశ్లేషణ, ఇంకా క్షేత్రస్థాయి వాస్తవాలపై పూర్తి పట్టు ఉంటాయి. సరే, ఈరోజు మనం 2023 దుబ్బాక ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం. ఒక నియోజకవర్గమిచ్చిన తీర్పు మొత్తం రాజకీయాలకు ఎలా ఒక బ్లూప్రింట్గా మారుతుందో చూద్దాం. మన విశ్లేషణ మొదలయ్యేది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి. ఇదొక గ్రామీణ ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల ఆశలు, ఆకాంక్షలే ఈ తీర్పుకు పునాది వేశాయి. ఈ నంబర్ చూడండి, 53,513. ఇది కేవలం ఒక అంకె కాదు. దుబ్బాక ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పు ఇచ్చారో చెప్పే ఒక బలమైన సంకేతం. ఇది మామూలు మెజారిటీ కాదు, ఒక రాజకీయ సునామీ. దీని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే ఫలితం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి దాదాపు 56% ఓట్లు వచ్చాయి. అంటే పోలైన ప్రతి 2 ఓట్లలో 1 కంటే ఎక్కువ ఓట్లు వాళ్లకే పడ్డాయన్నమాట. ఇది కేవలం గెలుపు కాదు, సంపూర్ణ ఆధిపత్యం. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత భారీ మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అభ్యర్థి వ్యక్తిగత బలమా, లేకపోతే దీని వెనుక పక్కాగా అమలు చేసిన ఒక వ్యూహాత్మక ప్రణాళికేమైనా ఉందా? లోతుగా పరిశీలిద్దాం. ఏ రాజకీయ విజయం సాధించాలన్నా ముందు మనం ప్రజల నాడిని పట్టుకోవాలి. అసలు దుబ్బాక ఓటర్ల వాస్తవ పరిస్థితులేంటి, వాళ్ల సమస్యలేంటి, ముందు అదే అర్థం చేసుకుందాం. దుబ్బాక అంటేనే ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అక్కడి ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక. వాళ్లతో పాటు సమాజంలో చాలా యాక్టివ్గా ఉండే మహిళా సంఘాలు, ఇక మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న యువత, వీళ్లే అక్కడి కీలక ఓటర్లు. దీన్ని మనం ఒక గ్రీవెన్స్ హీట్ మ్యాప్ అనుకోవచ్చు. అంటే నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతోందో చూపే ఒక మ్యాప్ అన్నమాట. ఉదాహరణకు దుబ్బాక మండలంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అదే దౌలతాబాద్లో చూస్తే పట్టణ సదుపాయాలు సరిగా లేవు. ఇలా ప్రతి ప్రాంతానికి దేనికదే ప్రత్యేకమైన సమస్యలున్నాయి. ఈ మాటలు వినండి. ఇవి కేవలం డేటా పాయింట్లు కాదు. క్షేత్రస్థాయిలో ఒక రైతు పడుతున్న నిజమైన ఆవేదన ఇది. వాళ్ల గొంతు వినడం, వాళ్ల సమస్యను మనదిగా భావించడం, ఏ వ్యూహానికైనా అదే మొదటి మెట్టు. ఇక్కడ మరో ముఖ్యమైన సంఖ్య ఉంది. దాదాపు 90,000 మంది యువ ఓటర్లు. వాళ్లందరి ప్రధాన ఆందోళన నిరుద్యోగం. వాళ్ల ఆశలను నెరవేర్చకపోతే అది ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదఘంటికే అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విశ్లేషణలోకి వెళ్దాం. ఈ గెలుపనేది అప్పటికప్పుడు జరిగిందా, లేక ఒక పక్కా వ్యవస్థతో కూడిన వ్యూహం వల్ల వచ్చిందా? దాని వెనుకున్న కారణాలను చూద్దాం. అసలు నిజమైన ప్రజాస్వామ్యమంటేనే అది కదా, ప్రతి పౌరుడి మాటకు, వాళ్ల ఆత్మగౌరవానికి విలువ ఇవ్వడం. మన రాజ్యాంగం చెప్పేది కూడా ఇదే. ఏ వ్యూహం రచించాలన్నా ముందు మన బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. దీన్నే స్వాట్ విశ్లేషణ అంటారు. ఇక్కడ చూస్తే అధిక పోలింగ్, బలమైన అభ్యర్థి, సంక్షేమ పథకాల డెలివరీ ఇవన్నీ బలాలు. కాని అదే సమయంలో క్షేత్రస్థాయిలో బీజేపీ కేడర్, యువతలో నిరుద్యోగం, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ఇవి బలహీనతలుగా ఉన్నాయి. ఈ గెలుపు వెనుకున్న అసలింజిన్ ఏంటంటే రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలు. ఇవి నేరుగా ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన నమ్మకాన్ని కట్టబెట్టాయి. దానికి తోడు అభ్యర్థికున్న వ్యక్తిగత ఇమేజ్, పార్టీ బ్రాండ్, ఇంకా భారీ స్థాయిలో ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించడం, ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని అందించాయి. ఓకే, ఈ బలాలు, బలహీనతలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రచారాన్ని 4 శక్తివంతమైన స్తంభాల మీద ఎలా నిర్మించారో ఇప్పుడు చూద్దాం. ఇదే మొత్తం వ్యూహానికి గుండెకాయలాంటిది. ఈ వ్యూహానికి వాళ్లు పెట్టుకున్న పేరు చతుర్ముఖ సిద్ధాంతం. ఇందులో మన సంస్కృతి నుంచే స్ఫూర్తి తీసుకున్నారు. శివుడిలా పాత వ్యవస్థలను ఛేదించి క్షేత్రస్థాయిలో కొత్త నెట్వర్క్ను నిర్మించడం, విష్ణువులా సంక్షేమంతో ప్రజలను కాపాడటం, బ్రహ్మలా యువత కోసం కొత్త భవిష్యత్తును సృష్టించడం, ఇక దుర్గలా శాంతి భద్రతలను కాపాడటం. ఈ 4 స్తంభాలపై ప్రచారాన్ని ఎలా నడిపించారో చూద్దాం. మొదటిది శివతత్వం, పునాదిని పటిష్టం చేయడం. అంటే ప్రతి బూత్ను ఒక కోటలా మార్చడం, బూత్ కమిటీలను మళ్లీ యాక్టివేట్ చేసి ప్రతి ఓటర్తో నేరుగా సంబంధం పెట్టుకుని ప్రతిపక్షాల నెట్వర్క్ను దెబ్బతీయడం దీని లక్ష్యం. ఇక రెండోది
విష్ణుతత్వం అంటే ప్రజలను కాపాడటం, పోషించడం. ప్రభుత్వానికున్న అతిపెద్ద బలమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. లబ్ధిదారులతో మీటింగ్లు పెట్టి ప్రయోజనాలు అందరికీ అందుతున్నాయనే భరోసా కల్పించారు. మూడోది బ్రహ్మతత్వం అంటే భవిష్యత్తును సృష్టించడం. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతను టార్గెట్ చేసి కాకతీయ యువగ్రిడ్ లాంటి కార్యక్రమాలతో వాళ్లకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టారు. ఇది వాళ్ల ఆకాంక్షలకు నేరుగా స్పందించినట్టయింది. ఇక నాలుగవది దుర్గతత్వం అంటే రక్షణ కల్పించడం. ఎన్నికల టైంలో ఎలాంటి గొడవలు, హింసకు తావులేకుండా చూసుకోవడం. తాము స్థిరమైన, స్వచ్ఛమైన పాలన అందిస్తామనే భరోసాను ప్రజలకివ్వడం. ఎన్నికల్లో గెలవడం కథలో సగం మాత్రమే. అసలు కథ మొదలయ్యేది ఆ తర్వాతే. ఆ తీర్పును గౌరవిస్తూ పాలన ఎలా సాగించాలి, ఇచ్చిన హామీలను ప్రాజెక్టుగా ఎలా మార్చాలి, ఇప్పుడు ఆ దిశగా చూద్దాం. గెలిచిన వెంటనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి 3 పనుల మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 1. రైతుల కళాయిన ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్. 2. సంక్షేమ హామీలైన రైతుబంధు, దళిత బంధు పంపిణీని స్పీడప్ చేయడం. 3. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. మీరు గమనిస్తే ఇవన్నీ మనం ముందు చూసిన ఆ గ్రీవియన్స్ హీట్ మ్యాప్లోని ప్రధాన సమస్యలకు నేరైన సమాధానాలు. మరి ఆ 90,000 మంది యువత సంగతేంటి? వాళ్లకోసం కేవలం మాటలు చెప్పలేదు, ఒక ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ పెట్టారు. నెలవారీ జాబ్ మేళాలు, ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్లకొక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది సమస్యను గుర్తించడమే కాదు, దానికి ఒక పరిష్కారం చూపే దిశగా వేసిన అడుగు. అలాగే సమాజంలో అత్యంత ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఎవరంటే మహిళలే. వాళ్లను స్వయం సహాయక బృందాల ద్వారా సమీకరించారు. వాళ్లకు కేవలం సంక్షేమ పథకాల గురించి చెప్పడమే కాదు, వాళ్లనే బూత్ స్థాయిలో లీడర్లుగా ఉపయోగించుకుని వాళ్ల ద్వారా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చారు. ముగింపుగా ఈ దుబాక కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠాలేంటి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రచారాల్లో ప్రజల సమాచారాన్ని తీసుకున్నప్పుడు వాళ్ల ప్రైవసీని గౌరవించడం, వాళ్ల అనుమతి తీసుకోవడం చాలా అవసరం. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. పైగా మన దేశ కొత్త డేటా చట్టాలు చెప్పేది కూడా ఇదే. ఈ మాటలు చూడండి, చాలా ముఖ్యమైనవి. 2020 ఓటమి మాకొక మేల్కొలుపు అని వాళ్లే ఒప్పుకుంటున్నారు. అంటే గెలుపు గర్వాన్ని ఇవ్వొచ్చు, కాని గతంలో ఎదురైన ఓటమే అసలైన పాఠాలు నేర్పుతోంది. ఒక భారీ విజయమనేది ముగింపు కాదు, అది నిరంతరం అప్రమత్తంగా ఉండమని చేసే ఒక హెచ్చరిక. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. క్షేత్రస్థాయిలో ప్రజల చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ అదే సమయంలో రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించే ఈ దుబ్బాక మోడల్ భవిష్యత్తులో భారత రాజకీయాల్లో గెలుపుకు ఇదే కొత్త ఫార్ములా కాబోతుందా? మీరు కూడా ప్రజలే కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.